కాంగ్రెస్ తో విలీనం తర్వాత చిరంజీవికి పరాభవాలు ఎదురవుతున్నాయి. ఒకప్పుడు కేంద్ర మంత్రి యాంటోనీనే ఇంటికి రప్పించుకున్న మెగాస్టార్ కి స్వాగతం చెప్పే నేతలే కరువయ్యారు. ఢిల్లీలో వెలిగే చిరంజీవి ప్రభ సొంత నియోజకవర్గంలో ఏమైపోయింది? నాటి మెగాస్టార్ కి తిరుపతిలో కాంగ్రెస్ మార్క్ షాక్ ట్రీట్మెంట్ రుచి చూస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు ఆయన మెగాస్టార్. ఆయన అపాయింట్మెంట్స్, ఇంటర్వ్యూలు వీఐపీలకే కాదు, మీడియాకు కూడా ఓ పట్టాన దొరకదు. ప్రజల్లో ఉన్న పిచ్చ క్రేజ్ ను చూసి 6-7 నెలలు మల్లగుల్లాలు పడి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. అంతే, పార్టీ ఆవిష్కరణ తర్వాత ఇక అధికారం తనదే అనుకున్నారు. కానీ పరిస్థితి తారుమారైంది. 180 ఎమ్మెల్యే సీట్లు వస్తాయనుకున్న చోట 18 సీట్లే వచ్చాయి. హీరో కాస్త జీరో అయ్యారు. దోపిడి రాజ్యం దొంగ ప్రభుత్వం, దోపిడి రాజ్యం దొంగ ప్రభుత్వం, నేల కూల్చక తప్పదురా 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 తప్పదురా. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. పీఆర్పీ అధినేత చిరంజీవికి ప్రారంభంలో కాంగ్రెస్ అమితమైన గౌరవం ఇచ్చింది. సీనియర్ నేత యాంటోనీ స్వయంగా హైదరాబాద్ కు వచ్చి చిరుకు ఆహ్వానం పలికారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాక చిరును మాక్సిమం ఉపయోగించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్న చిరుకు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ఆయనకు బ్రహ్మరథం పట్టారు. 2.5 తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇప్పుడు చిరంజీవి కాంగ్రెస్ లో ఒకడైపోయారు. శతకోటి లింగాల్లో ఒక లింగం. అందుకే హైదరాబాద్, ఢిల్లీలో చిరంజీవికి దొరికే స్వాగత సత్కారాలు ఆయన సొంత నియోజకవర్గం తిరుపతిలో కరువయ్యాయి. నాటి మెగాస్టార్ ను కలిసేందుకు ఎయిర్పోర్ట్ కు 4-5 కూడా రాలేదు. కాంగ్రెస్ నేతగా మారిన చిరంజీవి చుట్టూ పీసీసీ, ఏఐసీసీ నేతలు తిరుగుతోంటే తన నియోజకవర్గంలోనే కాంగ్రెస్ నేతలు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. 3 నెలల తర్వాత తిరుపతికొచ్చిన చిరంజీవికి చిత్తూరు జిల్లా కాంగ్రెస్ నేతలు మొహం చాటేశారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ లో దిగిన ఆయన్ను కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రమే రిసీవ్ చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే తాము వచ్చామని నాయకులు అంటున్నారు. దోపిడి రాజ్యం దొంగ ప్రభుత్వం, దోపిడి రాజ్యం దొంగ ప్రభుత్వం, నేల కూల్చక తప్పదురా 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 తప్పదురా. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. ఢిల్లీలో స్వాగత సత్కారాలు ఫుల్, హైదరాబాద్ లో భేష్. మరి గల్లీలో పరిస్థితి ఏంటి? ఎక్కడైతే పార్టీ ప్రకటించి ప్రజల నీరాజనాలు అందుకున్నారో అక్కడ ప్రస్తుతం తిరిగి చూసే దిక్కులేదు. తాను ఆడిందే ఆట, పాడిందే పాటగా, చేసిందే ఫైట్ గా తెలుగు సినీ రంగాన్ని శాసించిన చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించి కష్టాలు కొని తెచ్చుకున్నారు. పార్టీని కాంగ్రెస్ అనే మహాసముద్రంలో కాకిరెట్టలా కలిపేసి కష్టాలను మరింత పెంచేసుకుంటున్నారు. ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.